ఈనాటి యొక్క సమావేశంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమైనాయి. ఈ యాత్రలో ప్రారంభమైన సందర్భంలో ప్రజలలో ఒక పెద్ద స్పందన కనబడతా ఉంది. జరగబోయే ఎన్నికలు లోక్సభ సార్వత్రిక ఎన్నికలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆకాంక్ష ఆ పాల్గొన్న ప్రజల యొక్క కళ్ళల్లో ప్రతి ఒక్కరికి కూడా కనబడ్డది అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటుగా ఈ ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరి యొక్క రోలు ఏమాత్రం కూడా లేదని చెప్పని కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇర్రెలవెంట్ అయిపోయారు. ఇవి పార్లమెంట్ ఎన్నికలు, మరొకసారి మోడీని గెలిపించడం కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన పాత్ర ఉండాలి, మన ప్రమేయం ఉండాలి, అన్నిటికంటే ఎక్కువ మన ప్రాతినిధ్యం కూడా ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణ ప్రజానికం ఈ యాత్రలకి బ్రహ్మరథం పడుతూ మరి ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసినటువంటి తర్వాత ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళకి అడ్రస్ లేకుండా పోతుంది అన్నటువంటి ఒక భయం కూడా ప్రారంభమైందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక పోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, మొన్నే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదన చేసింది. ఆ తర్వాత తరచూ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ ఉన్నారు. అనేక రకాల వినతి పత్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. దివాలా తీసినటువంటి ఖజానా చాలా స్పష్టంగా అవుపడతా ఉన్నది. మూడో విషయం, కొత్తగా అప్పులు పుట్టాలంటే ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిమితులు మ్యాక్సిమానికి చేరుకున్నాం. అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేనటువంటి స్థితి గతి. బడ్జెట్లో కొత్త అప్పుల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలని చూపించుకున్నారు. మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పెంచాలని చెప్పని కోరుతా ఉన్నారు. పరిపాలన కొనసాగాలంటే కేవలం అప్పు ద్వారానే మనం నిధులు సమకూర్చుకోవచ్చు అన్నటువంటి ఒక పాత బీఆర్ఎస్ పందాల్లోనే ఈ కొత్త కాంగ్రెస్ నాయకత్వం కూడా పోతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి, సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని స్థితి. కేవలం ఈ 2 మాసాల కాలంలో చూసినట్టయితే వీళ్ళు కాంట్రాక్టర్లకే ఎక్కువగా బిల్లులు చెల్లించినటువంటిది చాలా స్పష్టంగా కనబడ్డటువంటి దృశ్యం. ఒకవైపున ఈ రకమైనటువంటి స్థితి ఉంటే ఈ రాష్ట్రానికి భారమయ్యేటువంటి సలహాదారుల పదవులు అవసరమా అని చెప్పని బీజేపీ అడుగుతా ఉంది. అవి కేవలం రాజకీయ సలహాదారులుగానే కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ కుర్చీలు, వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బంది అయ్యేటువంటి ఖర్చు కూడా వృధా అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దుబారాన్ని తగ్గించాలి, అనవసరమైనటువంటి ఖర్చుని అంతకంటే తగ్గించాలి. దాంతోపాటు ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, మరి దాంతోపాటు అనవసరమైనటువంటి ఖర్చులకి తెరదీయటం అనేది కూడా పూర్తిగా ఒక నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి రాజకీయ నియామకాల కొరకు అనుమతులు పొందడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక కార్పొరేషన్లని గత ప్రభుత్వం రాజకీయ నియామకాల కొరకు, రుణాల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్పొరేషన్లు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఒక పోటుతో వాటిని రద్దు చేసింది.
ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి ఒక ఆవాసం కలిగించడం కొరకు, పునరావాసం కల్పించడం కొరకు, నియామకాలు చేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగదు. ఇది ఖజానాపై అదనపు భారమే. దాంతోపాటు ఇది వృధా చేసేటువంటి ఒక వ్యవహారమే. కాబట్టి తక్షణమే ఈ యొక్క కార్పొరేషన్ల యొక్క నియామకాల్ని ఆపివేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి ఒక డిమాండ్గా దీన్ని తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక వైపున బడ్జెట్ రుణాలు, బడ్జెటేతర రుణాలు, ఆ రకం ఆ కోణంలో చూసినా కూడా ఈ కార్పొరేషన్లు ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని అనేక రకాలుగా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం కూడా కనబడతా ఉన్నది. కాబట్టి ఆ రాజకీయ నియామక ఒకవైపున సలహాదారులు అంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నట్టుగా కనబడతల్లా, వాళ్ళు రాజకీయంగా ప్రకటనలు ఇస్తా ఉన్నారు, రాజకీయంగా విమర్శలు చేస్తా ఉన్నారు, రాజకీయంగా పర్యటనలు చేస్తా ఉన్నారు. ఒకవైపునేమో ప్రభుత్వ సలహాదారులు అని చెప్పుకుంటూ, కాబట్టి ఈ పదవులు అవసరమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ రేపు ఈ కార్పొరేషన్ల నియామకం జరిగితే కూడా ఖజానాపై అదనపు భారమే, అదనపు ఖర్చు మాత్రమే తప్ప అవి ఏమాత్రం ఎంత మేరకు రాష్ట్రానికి ఉపయోగపడేటువంటివి కాదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నామని చెప్పని మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి నడుస్తాయి, కలిసి నడుస్తున్నాయి, కలవబోతున్నాయి అన్నటువంటి యొక్క ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు చాలా మితిమీరి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఈ రకమైనటువంటి అసత్యపు అవాస్తవపు ప్రకటనలు కనుక మానకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయదని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు ఇతరతర అనేక విషయాలు అనేక రకాలుగా కూడా ఈ అంశం విషయంలో పులి స్టాప్ పెట్టి మరొకసారి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కనుక మాట్లాడినా, కలిసి నడుస్తాయని మాట్లాడితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. ఖచ్చితంగా ఇళ్ళ బట్టలు ఉడదీస్తాం, రాజకీయంగా నేకెడ్ చేసి జనంలో నిలబెడతామని చెప్పని ఈ సందర్భంగా పేర్కొంటూ చట్టపరమైన న్యాయపరమైనటువంటి చర్యలకు కూడా బీజేపీ వెనకాడదని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగి మొదటి నుంచి కూడా బీజేపీ తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు పోతుంటే ఇలాంటి యొక్క ప్రకటనలు ఈ ప్రజల్ని తప్పుదో పట్టించలేవని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రధానమైనటువంటి అంశం. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ఏనాడో పార్టీకి చెప్పాను, కాబట్టి అది విషయమే కాదు. తర్వాత రెండో విషయము, కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఠాగూరు ఠాకరే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత అధిష్టానమే ఠాకూర్ని ఎందుకు మార్చింది, ఠాకరేని ఎందుకు మార్చింది? అధిష్టానం సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దీనికి. ఠాకూర్ని ఎందుకు మార్చారు, ఠాక్రేని ఎందుకు మార్చారు? ఒకవేళ వీళ్ళిద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు? అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు జరిగినాయి? వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు? అరే కాంగ్రెస్ సంస్కృతే అదే. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు, ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాడన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి. అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.